బాంబు దాడి దాడిలో తీవ్రంగా గాయపడ్డ సీఎం హాస్పిటల్కి తరలింపు. సీఎం కాన్వాయ్ పై అటాక్. గాయపడ్డ సీఎం హాస్పిటల్కి తరలింపు. సీఎం కాన్వాయ్ పై బాంబు దాడి. ఇంకా ఏం తెలియదు. We will reveal. కొంచెం ఓపిక పట్టండి. చెప్తున్నాను కదా, డెఫినెట్లీ we will reveal when we get the information. Please. వచ్చింది ఎవరు? సీఎం గారి వైఫ్. సంజీవయ్య గారు ఏడుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన భార్య రాజేశ్వరి. సీఎం కాన్వాయ్ పై బాంబు దాడి. బాడీ 70% బర్న్ అయిందమ్మా. మెటల్ పీసెస్ ఉంటే ఆపరేట్ చేస్తా ఉన్నా. ఛాన్సెస్ ఏంట్రా? నువ్వు రామా. తప్పండి 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 తప్పండి. ఇంత బాగుంది కదా. రాపిన్ నువ్వేం కంగారు పడదు. హెల్త్ మినిస్టర్ గారు కూడా ఇప్పుడే వచ్చారు. అమెరికన్ డాక్టర్స్ కూడా కన్సల్ట్ చేశారు. దీని వెనక ఎవరున్నారు అందరూ బయటకు వస్తారు. నువ్వు రా. డాక్టర్స్ ఏమంటున్నారు? కోమాలోనే ఉన్నారు పిన్ని. హోమ్ మినిస్టర్ గారు వచ్చారు, డిప్యూటీ సీఎం గారు. ఎవరు చేశారు? నక్సల్స్ అని సస్పెక్ట్ చేస్తున్నాం. మందుపాత్ర పేల్చారు. ఇంతవరకు ఎవరు క్లెయిమ్ చేయలేదు. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇంకెవరైనా? 5 సెక్యూరిటీ వాళ్ళు చనిపోయారు మేడం. కంప్లీట్లీ డిస్ఫిగర్డ్ బాడీస్. మ్యాసివ్ ఎక్స్ప్లోజన్. వాళ్ళ ఫ్యామిలీస్ కింద ఉన్నారు మేడం. పోస్ట్ మార్టం జరుగుతోంది. పదండి చూద్దాం. ఫోన్ రాజ్యంకి ఇవ్వు. ఇస్తున్నా. పెద్దయినా పెద్దయినా నువ్వు కంగారు పడకమ్మా, నేను వచ్చేస్తున్నాను. అన్నట్టు అర్జున్ పొజిషన్ ఏంటి? నెక్స్ట్ గవర్నమెంట్ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడే అడగాలో తెలీదా? జరుగు. 3 గంటల క్రితం శ్రీశైలం నుంచి వస్తుండగా హోంగార్డ్ ఏంట్రా మీటింగ్లు పెడుతున్నాడు, స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. కట్ చేయాలండి. బలం మన జనమేరు బలం. గట్టిగా 1000 మంది కూడా లేరు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. గంటలో 1,00,000 మందికి కావాలి. అర్థమైందా? 2 సార్లు ధనంజయ్ జిందాబాద్, 2 సార్లు సీఎం జిందాబాద్, 3 సార్లు యువ కిషోరం. సరేనా? చూపిస్తాను. ప్రతి పేపర్ హెడ్లైన్స్ లో బాంబ్ బ్లాస్ట్, పక్కనే నెక్స్ట్ సీఎం ఈ ధనంజయ్ అని రావాలి. ఓకేనా? ఓకే. ఆయన భార్య రాజేశ్వరి, ఏకైక కుమారుడు అర్జున్ ప్రసాద్ రాజకీయాలకు దూరంగా అమెరికాలో ఉంటున్నాడు. అమ్మా, ఏమ్మా? ఊరుకోమ్మా, ఊరుకోమ్మా, కూర్చో. అర్జున్ రా కూర్చో. ఏంటోరా? పర్లేదమ్మా, ఏం కాదు. ఏదో అయిందిరా. క్రిటికల్ అంటున్నారు, నాకేం చెప్పట్లేదు. ముఖ్యమంత్రి సంజీవయ్య పరిస్థితి విషమంగా ఉందన్న విషయం పక్కన పెడితే తదుపరి సీఎం ఎవరు అని అందరూ చర్చించుకుంటున్నారు. మరి ఈ వ్యవహారాలపై బ్యూరో చీఫ్ వెంకటకృష్ణ గారు ఏమంటారో చూద్దాం. హోము డిప్యూటీ కలిసి వెళ్ళారు. మీటింగ్ పెట్టబోతున్నారు. నువ్వు పెద్దానికి ఫోన్ చేసి వెంటనే నిన్ను ఇంటర్మ్ సీఎం గా డిక్లేర్ చేయమను. పట్టుమని 30 ఏళ్ళు లేవు. వాడు సీఎం క్యాండిడేట్ ఏంటి? ఇంకా ఎంతకాలం అదే వంశాన్ని చేస్తుంటారు? నువ్వు ఒకసారి ప్రయత్నించు. సో ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ధనంజయ్ తప్ప నాకు మరెవరు సీఎం అయ్యే అవకాశం ఉన్నట్టుగా అనిపించట్లేదు. అసమర్థుడు ధనుగాడు సీఎం ఏమిటండి? ఎవడు సపోర్ట్ చేస్తాడు వాడికి అంత ధైర్యం? మనం చేద్దాం. మీ ఇద్దరికి మినిస్టర్లు ఇస్తే సీఎం ఎంత అసమర్థుడైతే మనకన్నా పదవులు వస్తాయి, అన్ని పనులు జరుగుతాయి.